రాష్ట్రంలో అసలైన వెన్నుపోటుదారుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనని, ఇప్పటివరకు తన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని వాటిని నిండా ముంచారంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినోత్సవం పేరుతో బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో బొమ్మూరు నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చెల్లిబోయిన వేణు వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఈ ర్యాలీ సాగింది. వారు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి వారికి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వాన్ని మేల్కోవడానికే ఈ ఆందోళన చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చంద్ర నాగేశ్వర్, నక్కా శ్రీనగేష్, తాడాల చక్రవర్తి, స్టాలిన్, గొందేసి శ్రీనివాసులు రెడ్డి, నందేవు శ్రీనివాస్, బొప్పన సుబ్బారావు, అడప అనిల్, పడాల వీరరాఘవరెడ్డి, సరితారాణి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి అబద్ధాలని మరి మీరేం చేస్తున్నారు? 1 సంవత్సరంలో 1,55,000 కోట్ల అప్పులు చేశారు. అంటే నాడు తప్పైన అప్పు తప్పన్నారు. మరి ఇవాళ గొప్ప ఎలా అవుద్ది? అది కూడా ఆలోచించాలి. ఇది కూడా వెన్నుపోటులో భాగమే. అందుకే సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు వెన్నుపోటుకు గురయ్యారు. ప్రజాపక్షాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి జిల్లా కార్యాలయంలో అంటే నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఏ కార్యాలయం ఉంటే ఆ కార్యాలయంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని, ప్రజల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఒకసారి గుర్తెరిగి ప్రజాపక్షాన పనిచేయకపోతే ఇది తీవ్ర ఉద్యమ రూపంలో ప్రయాణిస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా మరి ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమానికి ఏదైతే ప్రత్యర్థి వాళ్ళు మరో కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టడమే తప్ప మరొకటి కాదు, మరొక చర్య కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక పక్కన వారు నెరవేర్చని డిమాండ్ల కోసం మేము గలమెత్తితే వారు కేవలం మేము గలమెత్తుతున్నామన్న ఒకే ఒక్క కారణంతో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి రోడ్ల మీదకి రావడం అనేది నిజంగా కూడా వారి యొక్క వైఖరికి వారే సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా ప్రజలకి అండగా నిలబడి ప్రజల గలమే వైసీపీ గలం అనే విధంగా ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రతిపక్షాలు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే మేమందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ